సార్ హాస్టల్ లోపల దూరి ఎన్నిసార్లు ఇలా తీసుకెళ్తున్నారు? ఇదేంటి అనుకున్నారు? పాల పౌడర్ కాదు, బ్రౌన్ షుగర్. ఎవరెవరికి దీంతో సంబంధం ఉంది? నీకుందా? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించావు. ఎవరి పర్మిషన్ తో మీరు లోపలికి వచ్చారు సార్? చెప్పండి సార్. ఒకడు కాలేజీలో చదువుకుంటూ ఆటో తోలుతూ హాస్టల్లో ఉంటూ బ్రౌన్ షుగర్ అమ్ముకుంటున్నా. సార్ మీ ఉద్దేశం తప్పు సార్, ఇది అలాంటి కాలేజీ కాదు. హలో, రేపు ఉదయం ఈ మ్యాటర్ పేపర్ లో వచ్చిందే అనుకో, కాలేజీ మూతపడిపోతుంది, నీ పేరు రిపేర్ అయిపోతుంది. తప్పు కదా సార్? చట్టాన్ని తన పని తాను చేసుకునివ్వండి. ఓరిగో రాణానే కొడతావు నువ్వు? చెప్పరా జాను? చెప్పు జాను, అమ్మవారి గుడికి బయలుదేరావా నువ్వు? బయలుదేరుతున్నాను. మీరు రావటం లేదా? అక్కడికి గోపాలరావు అనే కానిస్టేబుల్ వస్తాడు. విఐపి దర్శనమే. అవును. మీరు రాకుండా ఎలాగండి? కాదు, ఇక్కడ సడన్ గా ఓ బ్రౌన్ షుగర్ కేసు, అందుకే రాలేకపోతున్నాను. సరే బాయ్ బాయ్. ఏంటి ఎఫ్ఐఆర్ రాయ్? ఓకే బంగారం. ఇవ్వు, నేను రాస్తాను. సార్, రవి ఆటో తోలడం నిజమే సార్, కానీ వాడు ఎలాంటి తప్పు చేసున్నాడు సార్. నువ్వు తన ఫ్రెండ్వా? హాస్టల్లో బ్రౌన్ షుగర్ దొరికింది. 24 hours లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్, తను మీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరికతోనూ లక్ష్యంతోనూ ఉన్నాడు సార్. పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటున్నాడా? అవును సార్. అయితే వెంటనే ఎఫ్ఐఆర్ వేయాల్సిందే. వీడి బయటికి పంపించండి. ఎక్కడి నుంచి? సార్, రానోని నాకు చూస్తూ మన ఏసీని చిన్నవాళ్ళు సార్. వదలదు వాణ్ణి. ఏమైంది? ఏమని చెప్పను సుసి? రవి ఏడి? ఆగమ్మా, ఎవరు నువ్వు? ఎవరిని చూడాలి? రవిని చూడాలి. అతను చూడడం కుదరదు, వెళ్ళమా. నువ్వు బిర్యానీ తిను, ఆ అమ్మాయిని చూసేయాలి నువ్వు. నాకేంటి, జయప్రసాద్ గారు వస్తేనే ప్రాబ్లం. రవి, రవి ఏమైంది? రవి ఎవరమ్మా నువ్వు? ఏవయ్యా, బిర్యానీ కురిస్తే లోపల కుదిరేసావా? అతను ఏం తప్పు చేశాడు సార్? ఎందుకు అతని జైల్లో పెట్టారు? నిన్ను లోపల పడేస్తాను, అంతా వివరంగా అడిగి తెలుసుకో. సెక్షన్ రెడీగా ఉంది. ప్రాస్టిట్యూషన్ కేసులో లోపలికి తోసేస్తాను. ఓవే రామా, చెప్పిన మాట విను. రామా, చెప్పిన మాట వినురా. అతనితో మాట్లాడలేవమ్మా, వెళ్ళు. అమ్మా, ఈ విషయం బయట చెప్పకూడదు. బాంబు శివ అనే రౌడీకి బదులుగా రవిని ఎన్కౌంటర్ చేసి చంపబోతున్నారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరైనా పై అధికారి ఉంటే ఆ అబ్బాయిని కాపాడే మార్గం చూసుకో. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అయినా వీడెందుకు రాణాతో గొడవ పడాలి? దేవరాజ్ సార్ ఉంటే హెల్ప్ చేసి ఉండేవారు. ఆయన కూడా ఊళ్ళో లేరు. దేవరాజ్ అంటే ఆయన గొప్ప పోలీస్ ఆఫీసర్. ఆయనలా అవ్వాలనే వీడు ఊరు నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చే లక్షలో పడ్డాడు. దేవరాజ్ని కలవాలి. లేదు సుసి, ఇంతకు ముందే కలవాలనుకున్నాం. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయారట. ప్లీజ్ నా కోసం ఇంకొకసారి. లేదు సుసి, ఆయన ఊళ్ళో ప్లీజ్. నేను చెప్పాను కదా సుసి. ఇప్పుడు ఏం చేయాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఎందుకు ఆయన అడుగుతున్నా? అది ఆయన ఉంటుంటే నా ఫ్రెండ్ని కాపాడుకోవచ్చు. ఆయన ఢిల్లీకేం వెళ్లేదమ్మా. ఈ ఊర్లోనే ఒక మారుమూల ఇంట్లో ఉంటున్నారు. ఆయలే అనుకుంటా.
సుసి సుసి ఉండు అడుగుదాం. ఏ ఆగు, ఎవరు నువ్వు? సార్ని కలవాలి. ఇక్కడికి ఎవరు రాకూడదు. అది కాదు సార్, నేను చూడండి. ఎవరైతే ఏంటి ఇక్కడికి రాకూడదు, నీకే అది కాదు చెప్పేది. సార్. వెళ్ళవయ్యా, చెప్తే వెళ్ళు. వినిపించుకోరా సార్. వెళ్ళమంటుంటే పోవయ్యా. ఎవరమ్మా నువ్వు? సార్, దేవరాజ్ అంటే నేనే, చెప్పు. ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు సార్. అది మాత్రమే కాదు, ఏదో ఫేక్ ఎన్కౌంటర్ లో అతన్ని చంపాలని చూస్తున్నారు సార్. అది నాకెందుకు చెప్తున్నావు? అది కాదు సార్, మీ ఒక్కరు మాత్రమే అతన్ని కాపాడగలరంట. ఇంకెవ్వరి వల్ల కాదని చెప్తున్నారు సార్. ప్లీజ్ సార్. రాణాని కొడితే ఎవరొస్తారు? రాణాకి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా? ఏంటి సార్ మీరే ఇలా అంటున్నారు? అతను మీలాగే మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని మీ మాటనే వేద వాక్కుగా భావించే వ్యక్తి సార్. సార్, మీరే అతన్ని కాపాడాలి. వీలు కాదంటే ఏం చేయగలవు? సార్, రాణాకి ఎదురు తిరిగితే ఎన్కౌంటర్ లో పోవాల్సిందే. చంపుతారు. సార్, మీరిలా మాట్లాడకూడదు. రే శ్రీనివాస్, ఎక్కడున్నావురా? సార్, సార్ ప్లీజ్ సార్. అడ్డమైన గాడిదల్ని ఇంట్లో వదిలేస్తారు. మనశ్శాంతిగా మీరే పడుకోనివ్వడం ఎలా లేదురా. లోపలికి వచ్చావు? బయటికి లాక్కెళ్ళు. బ్లడీ ఫూల్! నిన్నొక దేవుడిని అతను ఊహించుకుంటున్నాడు. అన్యాయంగా అతన్ని చంపాలని రామ్మా, చూస్తున్నారు కదరా. నీకే చెప్పేది. బయటికి రామ్మా. రా, నువ్వు బయటికి నడు. బాగుపడవురా. రామ్మా, రా. వదలు. నువ్వు అసలు పోలీస్ రామ్మా. ఆఫీసర్వి కాదు. నువ్వు ఒక రా, బయటికి పో. కసాయివి. అన్యాయంగా ఒక అతన్ని వెళ్ళమ్మా, చంపేస్తున్నాడు. వెళ్ళు, వెళ్ళమంటుంటే. నువ్వు బాగుపడవురా. ఎందుకమ్మా ఇలా నాశనం వస్తావు? అయిపోతావు. నీకే చెప్పేది. పోమ్మా, బయటికి పో. పోమ్మా. రవి, నేను దేవరాజుని కలిశాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచివాడు కాదు రవి. నిన్ను కాపాడమని నేను బ్రతిమాలేను, కుదరదు పొమ్మన్నాడు. అతను మంచివాడు కాదు రవి. రవి, నువ్వు నాకు కావాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి రవి? రామ్మా, బయటికి రా. రవి, రామా. ఏ స్వామినాథం, తెరవయ్యా. తప్పించుకుపోతున్నాడు. తాళాలు పట్టుకుపోతున్నాడు. వాడిని వదలొద్దు. షూట్ చేయండి, షూట్ చేయండి.